ఈరోజు ఉదయం 11 గంటలకి అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు విచారణకు రమ్మని చెబితే, కరెక్ట్‌గా 11 గంటలకి అల్లు అర్జున్ వెహికల్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ గేట్ దాటి లోపలికి వెళ్ళిపోయింది. ఆన్ టైమ్ కరెక్ట్‌గా వెళ్ళిపోయారు. అండ్ ఆయన విచారణకు 11 గంటలకు వెళ్తారు అంటే, ఉదయం 7 గంటల నుంచి వాళ్ళ ఇంటి గేట్ దగ్గర మీడియా హడావిడి దగ్గర నుండి అండ్ పోలీసులు మీడియాకు షేర్ చేసే ఇన్ఫర్మేషన్, అదిగో ఈడ కాన్వాయ్ పెట్టేశారు, ఈడ రోప్ పార్టీలు పెట్టేశారు, ఆ పక్క ఈ పక్క తాళ్ళు పట్టుకొని పోతూ ఉన్నారు, ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు, ఇంకో పక్క ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు, మొత్తం ఎక్కడిక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేసేసుకుంటూ ఆ హడావిడి ఆయన వెహికల్ వెళ్తూ ఉంటే, ఆ పోలీసులు మీడియా వాళ్ళైతే ఇంకా ఒక ఏమంటారు బండ్ల మీద వెనకాల తిరిగేసి ఆ వెహికల్ వెనకంబడి కవర్ చేసుకునేకి, రోడ్డుకి ఆ పక్క పోయి రాంగ్ రూట్లో పోయి కవర్ చేసుకునేకి ఇట్లా పెట్టేసి ఆ హడావిడి దేనికోసం ఇదంతా? విచారణకు రమ్మన్నారు. చడి చెప్పులు లేకుండా ఆయన విచారణకు వచ్చి వెళ్ళిపోయాడు, పోయి మాట్లాడి వెళ్ళిపోవాలి కదా. ఎందుకు ఇంత హడావిడి ఏంది అసలు? ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అదేదో పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద క్రైమ్స్ చేసిన వాళ్ళ విషయంలో కూడా ఇంత ఉండదేమో ఈ హడావిడి, ట్రాఫిక్ డైవర్ట్ చేయడాలు. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళేటప్పుడు కూడా ఇంత హడావిడి కనపరాలే. డైరెక్ట్ వెళ్ళిపోయిన ఆడు చేరి ఆడిపోయి అప్పుడు రూపట్లే వెళ్ళేవి ఏం లేవు. మరి ఆయన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు మళ్ళీ దాడి చేస్తారనే అటువంటి భయమా? ఇంకా అటువంటివి కంట్రోల్ చేయలేరా? ఈ ట్రాఫిక్ డైవర్షన్లు, ఈ హడావిడి, ఈ మీడియా హడావిడి. అల్లు అర్జున్ వాళ్ళ న్యాయవాదులతో కలిపి లోపలికి వెళ్ళారు, విచారిస్తారు. మరి ఏమేమి విచారిస్తారు? విచారించిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఆయన దగ్గర ఉన్న ఆయన, పోలీసుల దగ్గర ఉన్న పోలీసులు ప్రశ్నలు అడుగుతారు, అయిపోయి. కానీ పొద్దున్న నుంచి 7 గంటల నుంచి ఇదే హడావిడి. అసలు తెలంగాణలో నాకు తెలిసి వేరే ఇష్యూస్ ఏమి ఉన్నట్లేవు. తెలంగాణ ప్రజలందరూ చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నట్లున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్లేవు తెలంగాణ ప్రజానీకానికి. ఇంత దారుణమైన చిత్రీకరణ ఏంది ఈ సంఘటన చుట్టూ? ఆయన ఏదో అసలు ఇంటర్నేషనల్ క్రైమ్ చేసేవాళ్ళలాగా చిత్రీకరించేస్తున్నారు. ఏందో